Hello hackers, welcome back to brand new day of Hack Studio. ఈ వీడియోలో మనం క్రాష్ కోర్స్ అయితే లాంచ్ చేసినాం. మనం దానికి సంబంధించిన డే 1 అంటే ఈరోజు మన ఎథికల్ హ్యాకింగ్ మన కోర్సులో ఏం నేర్పిస్తాం, దీని గురించి నేర్పిస్తాం. అండ్ నెక్స్ట్ మనం అసలు బేసిక్స్ ఏంది అండ్ మన కోర్సులో ఏముంటుంది, మీరు ఏం నేర్చుకోవచ్చు అనేది నేనైతే క్లియర్గా ఇస్తున్నా గైస్ ఇప్పుడు. అండ్ ఇంకా మీరు ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు డిస్క్రిప్షన్లో చూసి రాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే hacks.studio. వెల్కమ్ టు డే 1 ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ క్రాష్ కోర్స్ ఇన్ తెలుగు. అండ్ దిస్ ఈజ్ రెహమాన్, యువర్ హోస్ట్. ఈ వీడియోలో మనమైతే ముందుకు వెళ్దాం గైస్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది అయితే ఫస్ట్ మనది ఓపెన్ చేసుకున్నాం. వెయిట్ చేయండి గైస్. ఇక్కడ నేను అన్నీ అయితే ప్రిపేర్గా పెట్టినా గైస్. చూడండి, మనం అన్ని ప్రిపేర్గా పెట్టేసిన, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది నేను ప్రిపేర్గా పెట్టేసిన. వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్? ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ ద లీగల్ అండ్ ఆథరైజ్డ్ ప్రాక్టీస్ ఆఫ్ టెస్టింగ్ సిస్టమ్స్ ఫర్ సిస్టమ్స్ని మనం టెస్ట్ చేయడానికి వి ప్రొటెక్ట్ సిస్టమ్స్, నాట్ అటాక్ దెమ్ ఇల్లీగల్లీ. ఇప్పుడు నేను దీన్ని మీకు తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తా. అండ్ ఇలా ఇంగ్లీష్లో అంటే అందరికి అర్థం అవ్వదు కదా. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏం లేదు గైస్, ఇట్స్ ఎ లీగల్ థింగ్. అంటే ఇప్పుడు మనం ఆథరైజ్డ్ ప్రాక్టీస్ చేస్తాం. మనం వేరే వాళ్ళ సిస్టమ్స్ మీద మన పర్మిషన్ తీసుకొని అవి దాని లోపల ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా, వల్నరబిలిటీస్ ఉన్నాయా అంటే అలా చెక్ చేసి మనం ఆ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎథికల్ హ్యాకింగ్. అండ్ బ్లాక్ హ్యాట్ అంటే దీనికి ఆపోజిట్ ఉంటుంది గైస్. ఆపోజిట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆపోజిట్లో ఎలా ఉండదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి అయితే టైప్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్. ఈ టైప్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్గా అయితే హ్యాకర్స్లో 3 టైప్స్ ఉంటారు గైస్. హ్యాకర్స్లో అయితే 3 టైప్స్ ఉంటారు: వైట్ హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్. అండ్ ఈ వైట్ హ్యాట్ని మనం ఎథికల్ హ్యాకర్స్ అంటాం. వీళ్ళు లీగల్గా వర్క్ చేస్తారు. అంటే లీగల్గా అంటే ఎథికల్ హ్యాకింగ్, లైక్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వైట్ హ్యాట్ అంటారు వాళ్ళని. అండ్ బ్లాక్ హ్యాట్ ఇల్లీగల్ హ్యాకర్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఇల్లీగల్ థింగ్స్ అంటే మన ఎథికల్ హ్యాకింగ్లో ఏదైతే పర్మిషన్ తీసుకొని చేస్తామో వీళ్ళు వితౌట్ పర్మిషన్ చేస్తారు. వితౌట్ పర్మిషన్ చేసి వాళ్ళైతే డేటాని అయితే మిస్యూజ్ చేస్తారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన గ్రే హ్యాట్. వీళ్ళు ఎలా ఉంటారంటే కొన్ని టైమ్స్ లీగల్గా ఉండొచ్చు, కొన్ని టైమ్స్ ఇల్లీగల్గా ఉండొచ్చు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. ఇట్స్ డిపెండ్స్ అనమాట, సిచ్యువేషన్ డిపెండ్ బట్టి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మన టాపిక్ అని కాదు, ఇట్స్ జస్ట్ ఎ మైండ్ సెట్. ఇప్పుడు ద హ్యాకర్ మైండ్ సెట్. హ్యాకింగ్ అంటే ఒక టూల్ ఓపెన్ చేసి కమాండ్ టైప్ చేయడం కాదు. జస్ట్ ఇప్పుడు గిట్హబ్లో టూల్స్ ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసి దాంట్లో ఉన్న కమాండ్స్ కాపీ పేస్ట్ చేయడం, ఇది హ్యాకింగ్ కాదు గైస్. ఇట్స్ జస్ట్ యూజేజ్ ఆఫ్ లైనెక్స్ అంతే, జస్ట్ యూజేజ్ అంతే. అది ఫస్ట్ అయితే మన సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి. దాని తర్వాత నెట్వర్క్ ఎలా కమ్యూనికేట్ చేస్తుందో తెలియాలి. దాని తర్వాత వీక్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, దాన్ని మన యూస్ఫుల్గా ఎలా యూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇదైతే హ్యాకర్ మైండ్ సెట్ గైస్. ఇది హ్యాకర్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడానికి ఫస్ట్ బేస్ ఇది. లేదు నేను అలా చేయను, డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి అంటే మీ స్క్రిప్ట్ కిట్ దగ్గరనే అయిపోతుంది. మీరు హ్యాకర్ అవ్వాలంటే ఫస్ట్ మీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో తెలియాలి, తర్వాత నెట్వర్క్ ఎలా కమ్యూనికేట్ చేస్తుందో తెలియాలి, దాని తర్వాత మీరు ఆ నెట్వర్క్లో ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో మీరు కనుక్కొని తెలియాలి మీకు. నెక్స్ట్ ఎథికల్ రూల్స్. ఎథికల్ రూల్స్ అంటే మన లీగల్ రూల్స్ గైస్. అండ్ దీన్ని అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఇది చూడండి, మీరు ఈ స్కిల్స్ని మీ పర్సనల్ సిస్టమ్ మీద లేకపోతే మీ పర్మిషన్ ఉన్న సిస్టమ్స్ మీద మాత్రమే యూజ్ చేయాలి. నో ఇల్లీగల్ హ్యాకింగ్, నో డ్యామేజ్, నో ఇష్యూ. క్లియర్ కదా గైస్ అందరికైతే? మీరు దీన్ని ఇల్లీగల్గా యూజ్ చేస్తే దానికి తగ్గ లీగల్ కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. బెటర్ డోంట్ మిస్యూజ్ దిస్. ఓకే. అండ్ మన కోర్సులోకి వచ్చేసి అయితే వాట్ యు విల్ లెర్న్. ఈ కోర్సులో మీరు ఏం నేర్చుకుంటారు? ఈ కోర్సులో మనం కవర్ చేసే టాపిక్స్ అయితే ఇవి గైస్. బేసిక్ నెట్వర్కింగ్. ఓకే, మన నెట్వర్కింగ్ మీద బేసిక్ నాలెడ్జ్. అంటే జస్ట్ ఇది మన ఒక్క నిమిషం గైస్, మీకు అర్థం అవ్వడానికి నేను మీకు బేసిక్ లైక్ ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే ఇదైతే మన వెబ్సైట్ ఇంటర్ఫేస్ గైస్. ఈ లింక్ మీకైతే నేను ప్రొవైడ్ చేస్తా. ఇది బేసిక్. ఈ కోర్స్ ఎందులో ఉంటుంది అంటే నేను ఇప్పుడు మీకు చెప్పేది గైస్ ఇది
హ్యాక్స్ బిగినర్ ప్యాక్ అండ్ ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ బేసిక్ నెట్వర్క్ ఫండమెంటల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీని లోపల మనం బేసిక్ నెట్వర్కింగ్, లైనెక్స్ కమాండ్స్ అండ్ ఓసింట్, రికాన్, ఇది వల్నరబిలిటీ స్కానింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ థింకింగ్ స్టైల్, ఇలా స్టెప్ బై స్టెప్గా బిగినర్ నుంచి హ్యాకర్ మైండ్ సెట్ వరకు అయితే ఈ ప్యాకేజ్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది గైస్. ఇందులో వచ్చేసి అయితే మీకు బేసిక్ నెట్వర్కింగ్ అంటే ఇప్పుడు నెట్వర్క్ ఎలా వర్క్ చేస్తాయి, దాని లోపల ఉన్న టైప్స్ ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటి, ఇలా. తర్వాత లైనెక్స్ కమాండ్స్ అంటే లైనెక్స్ కమాండ్స్ అంటే చాలామందికి సిడి, ఎల్ఎస్ ఈ మాత్రమే ఉంటాయని తెలుసు, అంటే లైక్ గిట్, ఏపీటీ ఇన్స్టాల్ ఇలా ఉంటాయని మాత్రం తెలుసు. బట్ దట్స్ నాట్ లైనెక్స్ కమాండ్స్, అంటే అవి కూడా లైనెక్స్ కమాండ్సే బట్ ఇట్స్ ప్రిటీ బేసిక్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే దాంట్లో ఉన్న అడ్వాన్స్ కమాండ్స్ ఏంటి, అది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి మీకు తెలియాలి. సో దట్స్ వి టీచ్ ఇన్ దిస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఓసింట్. ఓసింట్ అంటే మన ఇన్ఫర్మేషన్ని ఒక వెబ్సైట్ త్రూ కానీ, మన మెయిల్ త్రూ కానీ, ఫోన్ నెంబర్ త్రూ కానీ ఎలా చేయాలి, దాన్ని మనం ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అలా అనమాట. రికాన్ అన్నా కూడా సేమ్ మెథడ్ గైస్, కాకపోతే ఓసింట్కి ఇంకా కొద్దిగా అడ్వాన్స్ మెథడ్ అనమాట. వల్నరబిలిటీ స్కానింగ్ అంటే మనకి ఇప్పుడు ఒక వెబ్సైట్ని ఎలా హ్యాక్ చేయాలి అండ్ అందులో ఉన్న లూప్ హోల్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఐడెంటిఫై చేసి మనం దాంట్లోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది మీకు ఈ హ్యాక్స్ బిగినర్ ప్యాక్లో అయితే మీకైతే అది ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ బిగినర్ నుంచి హ్యాకర్ మైండ్ సెట్ వరకు ఉంటుందని మేము మీకు చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ కోర్స్ తీసుకోవడం వల్ల అయితే మీకైతే పక్కా మీకు ఒక నెట్వర్క్ మీద ఒక కమాండ్ అండ్ నెక్స్ట్ మీకు లైనెక్స్ కమాండ్స్ మీద ఒక గ్రిప్ అండ్ మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఏంది, అసలు రియల్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎలా చేస్తారు అనేది మీకు క్లియర్గా అయితే మీకైతే అర్థమైపోతుంది గైస్. అండ్ ఇప్పుడు వల్నరబిలిటీ స్కానింగ్లో ఒక వెబ్సైట్ని మనం ఎలా బ్రేక్ డౌన్ చేస్తాం, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని ఎలా గ్యాదర్ చేసి మనం దాంట్లో ఉన్నది ఎలా చేస్తాం, ఇది మీకు బగ్ బౌంటీలో కూడా యూజ్ అవుతుంది గైస్ ఇది. సో మనం నెక్స్ట్ అయితే ఎలా అంటే ఒక ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంట్లో మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేసే ఎన్విరాన్మెంట్ వచ్చేసి అయితే వర్చువల్ మిషన్స్ గైస్ అండ్ ప్రాక్టీస్ టార్గెట్స్, ఇంటెన్షనలీ వల్నరబుల్ సిస్టమ్స్ లైక్. అంటే ఇప్పుడు మనం ఈ వర్చువల్ మిషన్స్లో మీకు చాలా మందికి అది వర్చువల్ మిషన్ డౌన్లోడ్ చేయడం ఈజీ అనుకుంటారు, బట్ ఇట్స్ చాలా కాంప్లికేటెడ్ గైస్. అది కూడా మీరు క్లియర్గా చేయాలి, ఫైల్స్ ఒకటి మిస్ అయినా రాదు, అదైనా రాదు, ఇదైనా రాదు. సో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ వర్చువల్ బాక్స్ అంటే ఇప్పుడు వర్చువల్ బాక్స్లో మన ఈ ఖాళీ లైనెక్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, 2025లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా మనం ఎర్రర్ ఫ్రీగా చేసుకోవాలి, అలాంటి మనమైతే ల్యాబ్ ఎన్విరాన్మెంట్ కూడా మేము క్రియేట్ చేపిస్తాం గైస్. అండ్ ప్రాక్టీస్ టార్గెట్స్ అంటే మన ఓన్ డివైజెస్ మీద ఎలా ప్రాక్టీస్ చేసి దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, దాని లోపల ఎలా చేయాలి అనేది మనమైతే నేర్పిస్తాం గైస్. ఇంటెన్షనలీ వల్నరబుల్ సిస్టమ్స్ అంటే అదే గైస్, మన ఓన్ సిస్టమ్స్ మీద మనమే ఇంటెన్షనలీ దాన్ని హ్యాక్ చేయడం నేర్చుకుంటాం గైస్. అండ్ మనం పబ్లిక్ వెబ్సైట్ మీద హ్యాక్ చేయడం కాదు, ఇక్కడ నేను నేర్పించేది ఎవ్రీథింగ్ లీగల్ అండ్ సేఫ్, ఎనీ కాన్సిక్వెన్సెస్ మీరు చేసుకోవాలి గైస్. అండ్ ఈ ఓవరాల్ ట్రైనింగ్ మీద నా గోల్ ఏంటంటే మీ బ్రెయిన్ని ఒక హ్యాకర్లా వర్క్ అయ్యేలా ట్రైన్ చేయడం గైస్. సో ఇప్పుడు మీరు దీనివల్ల తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇందాక కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏం లేదు గైస్, బేసిక్ నెట్వర్క్ అండ్ నెట్వర్కింగ్. బేసిక్ అంటే బేసిక్ ఏం కాదు, దాంట్లో ఉన్న టైప్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఎలా వర్క్ అవుతాయి, ఎలా చేస్తాం, సో అలా అనమాట. లైనెక్స్ కమాండ్స్ అయితే మీకు తెలుసు, లైనెక్స్ కమాండ్స్ మేమేం చెప్తాం. ఇందులో మీకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అండ్ రికాన్, వల్నరబిలిటీ స్కానింగ్ అండ్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ థింకింగ్ స్టైల్. అంటే మీరు ఒక ప్రాబ్లం ఉంటే ఒక ప్రాబ్లమ్ని ఒక వేల్నే థింక్ చేస్తారు. సో నార్మల్ హ్యాకర్ కాని వాడైతే ఒక విధంగా యూజ్ చేస్తాడు. సో మన హ్యాకింగ్ మైండ్ సెట్ యూజ్ చేసుకొని దాన్ని మనం ఎలా థింక్ చేస్తాం అనేది ఇక్కడ పాయింట్. దాన్ని మనమైతే బిల్డ్ చేపిస్తాం గైస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే దీని లోపల మీరు ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మీకు లైనెక్స్ కమాండ్ మీద ఒక బేస్ ఉంటుంది. మీరు లైనెక్స్ దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మీరు వర్చువల్ మిషన్లో ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది ఒకటి ఉంటుంది. మీకు అది మేము బిల్డ్ చేయడం గైస్ మీకు మీతో బిల్డ్ చేపిస్తాం. సో మీకు కూడా వస్తుంది ఎలా చేయాలి, ఎలా అని మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే బిగినర్స్ కూడా మన ఈ కోర్స్ తీసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు గైస్. సో ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్ రైట్. ఇక మనం చూసుకుంటే ఇక్కడ మనం చెప్పినట్టే మీరు ఇక్కడ నెక్స్ట్ అయితే హ్యాక్స్ బిగినర్ ప్యాక్
అండ్ నెక్స్ట్ ఇది అయితే డే 1 గైస్. దిస్ ఈస్ ద డే 1 ఫైనల్గా అయితే ఇదైతే డే 1. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డే 2. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే డే 2 గైస్. చూడండి మీరు ఇక్కడ రైట్. మన డే 2 వచ్చేసి అయితే మనం ఈ కోర్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. ఖాళీ హ్యాక్స్ పెనట్రేషన్ టెస్టింగ్ గురించి అయితే మనం అయితే చేస్తాం. అది డే 2 వీడియో వచ్చేసి అయితే మీకు రేపు వచ్చేస్తుంది గైస్. నో ల్యాగ్ ఉండదు, ఏముండదు. రేపు అయితే మీకు వీడియో వచ్చేస్తుంది అండ్ మీరు కంప్లీట్గా అయితే చూసుకొని చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇంకా లైక్ చేయని వారంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. మన మీకు ఎథికల్ హ్యాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మన క్రాష్ కోర్స్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ జాయిన్ అయిపోయి మీరు నాకు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వి మీ ప్రాబ్లం ఏంది, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నా మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వి చేసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ హ్యాకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.